హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. ఆమె మీకు ఏం చెప్పింది? దీన్నే ఇంగ్లీష్లో వాట్ డిడ్ షీ టెల్ యూ, వాట్ డిడ్ షీ టెల్ యూ అంటే ఆమె మీకు ఏం చెప్పింది అని. నెక్స్ట్ వెన్ నేను కూడా అదే చేస్తున్నా. దీన్నే ఈవెన్ ఐ యామ్ డూయింగ్ ద సేమ్ థింగ్, ఈవెన్ ఐ యామ్ డూయింగ్ ద సేమ్ థింగ్ అంటే నేను కూడా అదే చేస్తున్నాను అని. నెక్స్ట్ వెన్ నేను ఫోటోగ్రాఫర్ అవుదాం అనుకుంటున్నా. దీన్ని ఐ వాంట్ టు బి ఏ ఫోటోగ్రాఫర్, ఐ వాంట్ టు బి ఏ ఫోటోగ్రాఫర్ అంటే నేను ఫోటోగ్రాఫర్ అవుదాం అనుకుంటున్నాను అని. నెక్స్ట్ వెన్ నన్ను ఏం చేయమంటావు? దీన్నే వాట్ వుడ్ ఐ డూ, వాట్ వుడ్ ఐ డూ అంటే నన్నేం చేయమంటావు అని. నెక్స్ట్ వెన్ ఎక్కడికి వెళ్ళావు? దీన్ని వేర్ డిడ్ యూ గో, వేర్ డిడ్ యూ గో అంటే ఎక్కడికి వెళ్ళావు అని. నెక్స్ట్ వెన్ అన్నీ సర్దుకొని వెనక్కి వచ్చేసాను. దీన్ని ఐ ప్యాక్డ్ ఆల్ మై స్టఫ్ అండ్ కేమ్ బ్యాక్, ఐ ప్యాక్డ్ ఆల్ మై స్టఫ్ అండ్ కేమ్ బ్యాక్ అంటే అన్నీ సర్దుకొని వెనక్కి వచ్చేసా అని. నెక్స్ట్ వెన్ వాళ్ళు ఇక్కడ బిజినెస్ చూసుకోమన్నారు. దీన్ని దే ఆస్క్డ్ మీ టు టేక్ కేర్ ఆఫ్ ద బిజినెస్ హియర్, దే ఆస్క్డ్ మీ టు టేక్ కేర్ ఆఫ్ ద బిజినెస్ హియర్ అంటే వాళ్ళు ఇక్కడ బిజినెస్ చూసుకోమన్నారు అని. నెక్స్ట్ వెన్ ఏవో పనులు చేసుకుంటూ టైంపాస్ చేస్తున్నాను ఇలా అంటాం కదా. దీన్ని ఐ యామ్ జస్ట్ పాసింగ్ మై టైమ్ డూయింగ్ random things, I am just passing my time doing random things అంటే ఏవేవో పనులు చేసుకుంటూ టైంపాస్ చేస్తున్నాను అని. నెక్స్ట్ వెన్ మనం ముందు కలిసామా? దీన్ని హ్యావ్ వి మెట్ బిఫోర్, హ్యావ్ వి మెట్ బిఫోర్ అంటే మనం ముందు కలిసామా అని. నెక్స్ట్ వెన్ ఎందుకు నవ్వుతున్నారు? దీన్ని వై ఆర్ యూ లాఫింగ్, వై ఆర్ యూ లాఫింగ్ అంటే ఎందుకు నవ్వుతున్నారు అని. నెక్స్ట్ వెన్ మాతో వస్తానా? దీన్ని ఇంగ్లీష్లో డూ యూ వాంట్ టు జాయిన్ అస్, డూ యూ వాంట్ టు జాయిన్ అస్ అంటే మాతో వస్తావా, మాతో జాయిన్ అవుతావా అని. నెక్స్ట్ వెన్ నాకు పనుంది తర్వాత కలుద్దామా? దీన్ని యాక్చువల్లీ ఐ హ్యావ్ వర్క్ మేబీ సమ్ అదర్ టైమ్, యాక్చువల్లీ ఐ హ్యావ్ వర్క్ మేబీ సమ్ అదర్ టైమ్ అంటే నాకు పనుంది తర్వాత కలుద్దాం అని. నెక్స్ట్ వెన్ వచ్చే వారం కలుద్దాం. దీన్ని వి విల్ మీట్ నెక్స్ట్ వీక్, వి విల్ మీట్ నెక్స్ట్ వీక్ అంటే వచ్చే వారం కలుద్దాం అని. నెక్స్ట్ వెన్ నేను ఈ అవకాశం నీకే ఎందుకు ఇవ్వాలి? దీన్నే వై షుడ్ ఐ గివ్ దిస్ ఆపర్చునిటీ టు యూ, వై షుడ్ ఐ గివ్ దిస్ ఆపర్చునిటీ టు యూ అంటే నేను ఈ అవకాశం నీకే ఎందుకు ఇవ్వాలి అని. నెక్స్ట్ వెన్ మీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. దీన్ని ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్, ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్ అంటే మీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని. నెక్స్ట్ వెన్ మీ మొహానికి ఏదో అంటుకుంది. దీన్ని సంథింగ్ ఈజ్ స్టక్ టు యువర్ ఫేస్, సంథింగ్ ఈజ్ స్టక్ టు యువర్ ఫేస్ అంటే మీ మొహానికి ఏదో అంటుకుంది అని. నెక్స్ట్ వెన్ టైం వాళ్ళే చెప్తారు కానీ వాళ్ళే టైంకి రారు. దీన్ని దే ఫిక్స్ ద టైమ్ themselves but they never come on time, they fix the time themselves but
దే నెవర్ కమ్ ఆన్ టైం. అంటే టైం వాళ్ళే చెప్తారు కానీ వాళ్ళే టైంకి రారు అని. నెక్స్ట్ వెన్ నీ మెసేజ్ చూసి గుర్తొచ్చింది. దీన్ని ఐ రిమెంబర్డ్ సీయింగ్ యువర్ టెక్స్ట్. ఐ రిమెంబర్డ్ సీయింగ్ యువర్ టెక్స్ట్ అంటే నీ మెసేజ్ చూసి గుర్తొచ్చింది అని. నెక్స్ట్ వెన్ ఇప్పుడు నేను వెయిట్ చేయాలా లేదా వెళ్ళిపోవాలా? దీన్ని షుడ్ ఐ వెయిట్ ఆర్ లీవ్ నౌ. షుడ్ ఐ వెయిట్ ఆర్ లీవ్ నౌ అంటే ఇప్పుడు నేను వెయిట్ చేయాలా లేదా వెళ్ళిపోవాలా అని. నెక్స్ట్ వెన్ చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నావా? దీన్ని హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ ఏ లాంగ్ టైమ్ అంటే చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నావా అని. నెక్స్ట్ వెన్ నేను నిన్ను ఎక్కడో చూశాను. దీన్ని ఐ హ్యావ్ యాక్చువల్లీ సీన్ యూ సమ్వేర్. ఐ హ్యావ్ యాక్చువల్లీ సీన్ యూ సమ్వేర్ అంటే నేను నిన్ను ఎక్కడో చూశాను అని. నెక్స్ట్ వెన్ క్షమించు నిన్ను కలుస్తానని చెప్పినట్లు మర్చిపోయా. దీన్ని సారీ ఐ ఫర్గాట్ అబౌట్ అవర్ మీటింగ్. సారీ ఐ ఫర్గాట్ అబౌట్ అవర్ మీటింగ్ అంటే క్షమించు నిన్ను కలుస్తానని చెప్పినట్లు మర్చిపోయాను అని. నెక్స్ట్ వెన్ నువ్వు నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎప్పుడు పంపించావు? దీన్నే వెన్ డిడ్ యూ సెండ్ మీ ఏ ఫ్రెండ్ రిక్వెస్ట్. వెన్ డిడ్ యూ సెండ్ మీ ఏ ఫ్రెండ్ రిక్వెస్ట్ అంటే నువ్వు నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎప్పుడు పంపించావు అని. నెక్స్ట్ వెన్ మహి నా గురించి నీకు ఏం చెప్పాడు? దీన్ని వాట్ డిడ్ మహి టెల్ యూ అబౌట్ మీ. వాట్ డిడ్ మహి టెల్ యూ అబౌట్ మీ అంటే మహి నా గురించి నీకు ఏం చెప్పాడు అని. నెక్స్ట్ వెన్ లేదు అలా అడిగా అంతే. దీన్ని నో జస్ట్ ఆస్క్డ్ యూ క్యాజువల్లీ. నో జస్ట్ ఆస్క్డ్ యూ క్యాజువల్లీ అంటే లేదు అలా అడిగా అంతే అని. నెక్స్ట్ వెన్ ఎందుకు అంత తొందరగా? దీన్నే వై సో సూన్. వై సో సూన్ అంటే ఎందుకు అంత తొందరగా అని. నెక్స్ట్ వెన్ మీరు ఒక్కరే నన్ను గుర్తించారు. దీన్ని యు ఆర్ ద ఓన్లీ వన్ హూ రికాగ్నైజెస్ మీ. యు ఆర్ ద ఓన్లీ వన్ హూ రికాగ్నైజెస్ మీ అంటే మీరొక్కరే నన్ను గుర్తించారు అని. నెక్స్ట్ వెన్ హాస్పిటల్కి వెళ్ళట్లేదా? దీన్ని ఆరెంట్ యూ గోయింగ్ టు హాస్పిటల్. ఆరెంట్ యూ గోయింగ్ టు హాస్పిటల్ అంటే హాస్పిటల్కి వెళ్ళట్లేదా అని. నెక్స్ట్ వెన్ నేను అతన్ని కాఫీ కోసం మాత్రమే కలిసా. దీన్నే ఐ జస్ట్ మెట్ హిమ్ ఫర్ యువర్ కాఫీ. ఐ జస్ట్ మెట్ హిమ్ ఫర్ యువర్ కాఫీ అంటే నేను అతన్ని కాఫీ కోసం మాత్రమే కలిశాను అని. నెక్స్ట్ వెన్ నీ మంచి కోసం చెప్తున్నాను నేను. దీన్ని ఐఎమ్ టెల్లింగ్ యూ ఫర్ యువర్ ఓన్ గుడ్. ఐ యామ్ టెల్లింగ్ యూ ఫర్ యువర్ ఓన్ గుడ్ అంటే నేను నీ మంచి కోసమే చెప్తున్నాను అని. నెక్స్ట్ వెన్ నువ్వు ఏం చెప్తే అది. దీన్నే వాట్ ఎవర్ యు సే ఈస్ ఫైనల్. వాట్ ఎవర్ యు సే ఈస్ ఫైనల్ అంటే నువ్వు ఏం చెప్తే అది అని. నెక్స్ట్ వెన్ అతడు నీకు మళ్ళీ కాల్ చేయడు. దీన్ని హీ విల్ నెవర్ కాల్ యూ అగైన్. హీ విల్ నెవర్ కాల్ యూ అగైన్ అంటే అతడు నీకు మళ్ళీ కాల్ చేయడు అని. నెక్స్ట్ వెన్ ఏంటి కాల్ చేశావు? దీన్ని వై డిడ్ యూ కాల్ మీ. వై డిడ్ యూ కాల్ మీ అంటే ఏంటి కాల్ చేశావు అని. నెక్స్ట్ వెన్ నీ గొంతు వినాలనిపించింది. దీన్ని ఐ జస్ట్ వాంటెడ్ టు లిజన్ టు యువర్ వాయిస్. ఐ జస్ట్ వాంటెడ్ టు లిజన్ టు యువర్ వాయిస్ అంటే నీ గొంతు వినాలనిపించింది అని. నెక్స్ట్ వెన్ నేను అస్సలు నో చెప్పలేను. దీన్ని ఐ కాంట్ సే నో ఎట్ ఆల్. ఐ కాంట్ సే నో ఎట్ ఆల్ అంటే నేను అస్సలు నో చెప్పలేను అని.
నెక్స్ట్ వెన్ మళ్ళీ ఎప్పుడు కలుద్దాం. దీన్ని వెన్ డు వి మీట్ అగైన్. వెన్ డు వి మీట్ అగైన్ అంటే మళ్ళీ ఎప్పుడు కలుద్దాం అని. నెక్స్ట్ వెన్ రేపు కలుస్తా అన్నాడు. దీన్ని హీ సెడ్ హీ విల్ మీట్ టుమారో. హీ సెడ్ హీ విల్ మీట్ టుమారో అంటే రేపు కలుస్తా అన్నాడు అని. నెక్స్ట్ వెన్ నేను చూడగలను. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్ అయితే అడిగాను. సో ప్రతి ఒక్కరైతే తప్పకుండా ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ చేస్తాను. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ like the video, please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.